హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇక్కడ మా బాబుని మా వారు అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నామని. వాడు ఆన్సర్ చేయట్లేదు, ఎందుకంటే వాడికి తెలియదు కదా. సో మేమైతే మార్నింగ్ 4కే లేచి హడావిడిగా రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫైనల్గా. సో మేము ఇప్పుడు యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ మార్నింగ్ వ్యూ ఇది. మార్నింగ్ 6 o'clockకి సూర్య భగవానుడి వ్యూ చాలా బాగుంది. ఇప్పుడే బాగుంటుంది. 7-8 అయ్యిందంటే ఎండ టూ మచ్గా ఉంది. సో దర్శనం అయితే మాకు బాగా ఇచ్చారు దేవుడు. ఇంకా ఆయన దర్శనం వల్లేనేమో ఆ రోజంతా కూడా చాలా బాగా జరిగాయి అన్ని దర్శనాలు. సో ఇక్కడైతే మేము ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా ఆగకుండా నాన్ స్టాప్ వెళ్ళిపోయాము. ఎందుకు అంటే మళ్ళీ లైన్ పెరగవచ్చు అండ్ పిల్లలు ఉన్నారు కదా, సో అందుకని మధ్యలో ఒకసారి టీ బ్రేక్ అయితే ఇచ్చాము. అండ్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే నేను మొక్కుకున్నాను, మా బాబు తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాను. ఇది 5th టైం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గద్వాల్ ఎల్లమ్మ తల్లి, అండ్ సెకండ్ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చాము, అండ్ థర్డ్ వచ్చి శ్రీశైలం మల్లికార్జున స్వామి, అండ్ 4th కొమరవెల్లి మల్లన్న స్వామి, అండ్ 5th వచ్చేసి యాదగిరిగుట్ట నరసింహస్వామి. సో ఈ విధంగా నేను మొక్కుకున్న మొక్కులన్నీ 1 by 1 అయితే తీర్చుకుంటున్నాను. అండ్ ఇది కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. అండ్ ఇక్కడైతే మేము టీ బ్రేక్ ఇచ్చాము, ఎందుకంటే టెంపుల్ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. సో అప్పటి వరకు పిల్లలు ఉండలేరు కదా, సో అందుకని టీ బ్రేక్ ఇచ్చాము. అండ్ టీ తాగేసి మళ్ళీ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు అన్ని రెస్టారెంట్లలో కూడా ఇలా పిల్లలకి గేమ్స్ పెడుతున్నారు. అదైతే మనకి ప్లస్ పాయింట్. వాళ్ళు అక్కడ రిలాక్స్ అవుతారు, మనల్ని తిననిస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్ట్ మేము కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా స్వామివారికి తలనీలాలు ఇచ్చేసాము. మా బాబు క్యూట్ ఫేస్ చూడండి, అస్సలు ఏడవడు, చాలా క్యూట్గా కూర్చున్నాడు. అండ్ ఇక్కడ వాడికి తలనీలాలు ఇచ్చిన తర్వాత గుండంలో అయితే స్నానం చేయించాము. అండ్ వాడు చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు, మా బాబు ఇంకా మా వారిద్దరూ రెడీ అయిన తర్వాతే నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడైతే నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. అండ్ మధ్యలో రాకెట్ లాగా వెళ్ళాడు మా పర్షు. అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి సూర్యభగవానికి అయితే నమస్కారం చేస్తున్నాను. ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మెయిన్ గర్భగుడికి వెళ్తున్నాము. మా వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ క్యూట్ ఫేస్ చూడండి. ఇంకా మేమందరం నామాలు పెట్టించుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళాక నాకైతే బాగా అనిపించింది ఏంటంటే మంచి ఫెసిలిటీ చేశారండి. అంటే కూల్గా ఉండేటట్టు చూసుకున్నారు. అక్కడ లోపల ఉన్నంతసేపు బయట చాలా ఎండగా ఉంది. సో అండ్ అక్కడ వెంటనే ఇట్లా నెట్టేయకుండా ఉన్న ఒక 5 seconds అయినా దేవుణ్ణి ప్రశాంతంగా చూసేటట్టు, అంటే చాలా లాంగ్ నుంచి వస్తాము, ఇంత హడావిడిగా వస్తుంటాము, సో అక్కడ ఇట్లా నెట్టేస్తూ ఉంటారు, అలా కాకుండా మంచిగా చూనిచ్చారు. సో అదైతే బాగా అనిపించింది. అండ్ మెయిన్గా బయటకు వచ్చాక మళ్ళీ చుక్కలు కనిపించాయి. 10:30కి ఫుల్ ఎండ. అసలు ఎంత ఎండ అంటే ఎన్ని వాటర్ తాగినా మాకైతే అసలు సరిపోలేదు. నేను మెయిన్గా ఒకటే చెప్తున్నాను, ఏజ్డ్ వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే చాలా జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళండి ఈ ఎండాకాలంలో. ఎందుకంటే ఎండ టూ మచ్గా ఉంది. 9 o'clock నుంచే ఫుల్ ఎండ ఉంది. ఎన్ని కూల్ డ్రింక్స్, ఎన్ని వాటర్, ఎన్ని జ్యూస్ తాగినా అవి ఎక్కడ వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు, అంత ధూప అవుతుంది మళ్ళీ. సో అందుకనేసి మనం ముందుగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అయితేనే బెటరు. అండ్ బెటర్ అవాయిడ్ చేయడమే ఇట్లాంటి టూర్స్. బట్ మనకు మొక్కులు ఎక్కువ ఉంటాయి కదా, సో మొక్కులు ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో బట్ వెళ్తే మటుకు అన్ని జాగ్రత్తలు తీసుకొనే వెళ్ళండి. సో స్పెషల్లీ సమ్మర్ కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువ జాగ్రత్తలే తీసుకోండి. జ్యూసెస్ తాగుతూనే ఉండండి. అండ్ ఫుడ్ ఎక్కువ అయితే తినాలని అనిపించదు ఈ ఎండకి. సో కూల్ డ్రింక్స్, వాటరే ఎక్కువ తీసుకుంటాము. సో అందుకని చెప్తున్నాను. అంటే మేము ఫేస్ చేసాం కదా. సో ఇక్కడైతే పాత నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. అయ్యా బాబు, ఇక్కడ మంకీస్ అయితే టూ మచ్ ఉన్నాయి. నన్ను అయితే వచ్చి ఒక మంకీ ఐఫై ఇచ్చినట్టు వచ్చి వెళ్ళింది. మా బాబుని ఎత్తుకెళ్ళాలని చూసింది అది. సో ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. అండ్ ఇది ఇక్కడ కొన్ని ఫొటోస్ మిస్ అయిపోయాయి, వీడియోస్ మిస్ అయిపోయాయి. అండ్ ఈ దర్శనం తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. సో దారిలోనే ఉంది కాబట్టి అది కూడా చూసుకుందామని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కూడా అంటే మేము వెళ్ళింది వర్కింగ్ డేస్లో కాబట్టి పిల్లలందరికీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో అంత పబ్లిక్ అయితే లేరు.
అండ్ స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుంది కూడా. ఇంతకుముందు కూడా వెళ్ళాను నేను. సో అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉండే. సో ఈసారి అయితే అంత లేకుండే. ఇక్కడ కూడా దర్శనం అయింది అండ్ మేము ఇక్కడే అన్నప్రసాదం అయితే తిన్నాము. అండ్ ఫుడ్ కూడా అంటే ప్రసాదం కదండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో, స్వామివారి పాదాలు. ఇంకా ఇది కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. సో నా మొక్కులు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంకొకటి ఉంది, అది కూడా త్వరలోనే అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మధ్యలో టీ బ్రేక్ ఇచ్చారు, బట్ మేము ఎవరం టీ తాగలేము. ఐస్ క్రీమ్స్ అండ్ లస్సీ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఎండ టూ మచ్గా ఉంది. సో బాడీని ఇంకా హీట్ చేయడం ఎందుకు టీ తాగి అని మేమైతే లస్సీలు ఐస్ క్రీమ్లు తినాము. మా వాడైతే అదంతా తినడు, మొత్తం నాకే ఇస్తాడు మళ్ళీ. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.